కలిసొచ్చే కాలం ఉంటే నడిసొచ్చే కొడుకు పుడతారని పెద్దలు ఊకినే అనలేదండి. మనిషి అనేవాడికి కష్టాలనేది కామనే. కానీ ఆ కష్టాలను జయించి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే కృషి, పట్టుదల, దీక్ష ఇవి ఉంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా చివరకు విజయం అనేది వాళ్ళ సొంతమవుతుందండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు గురించి చెప్పాలండి. వాళ్ళు ఏమి పట్టినా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అని అనుకున్నా కానీ పరాజయమే ఎదురైందండి. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జానీ డాన్స్ మాస్టర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మాత్రం త్రిబుల్ ఆర్ కానుంచి, ఇంచుమించు త్రిబుల్ ఆర్ సినిమా కానుంచి ఇప్పటి వరకు ఒక్క మంచి హిట్ కూడా లేదండి. అన్ని ఫ్లాపులు, లేకపోతే యావరేజ్లు. ఫ్లాపులతోని సతమతం అవుతూ ఎప్పుడు మా హీరో, మేము అభిమానించే హీరో సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా, ఎప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తాడా అని చెప్పి రామ్ చరణ్ని ఆరాధించే, అభిమానించే, ప్రేమించే అభిమానులు వాళ్ళ ఎదురు చూపులు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగలేదన్నమాట. జానీ మాస్టర్ కూడా 2024లో అతని మీద ఒక మహిళ కేసు పెట్టిన కానుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చివరకు అతని మీద కేసు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు చేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఎక్కడైతే అతను అవమానపడ్డాడో, ఎక్కడైతే అతన్ని అవమానించారో, ఎక్కడైతే అతన్ని చీదరించారో, ఎక్కడైతే అతన్ని పరువు పోగొట్టుకుండో పడిన కాడే లెగాలన్న ఉద్దేశంతోనే శక్తి తెచ్చుకొని మళ్ళీ ఇండస్ట్రీలో నేను నిలబడాలని ఒక పట్టుదలతోనే ప్రయత్నం చేసి 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 చివరకు బుచ్చుబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమాకి అవకాశం వచ్చిందండి జానీ మాస్టర్కి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంతకు ముందు ఉన్న ఉత్సాహం కన్నా మరింత ఉత్సాహాన్ని తెచ్చుకొని అవమానాలకు కుంగిపోకుండా, చీదరింపులకు నిషత్తువ తెచ్చుకోకుండా రామ్ చరణ్ గారిచ్చిన ఆ మంచి అవకాశాన్ని పట్టుకొని పెద్ద మూవీకి సంబంధించిన ఒక్క సాంగ్ను రిలీజ్ చేశారండి. ఆ సాంగ్ ఏంటంటే చికిరి 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 అనే సాంగ్. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకు ముందు ఉన్న, అంటే మునుపెన్నడూ రాని రికార్డులను సృష్టించిందండి ఆ సాంగ్ అనేది. దాదాపు మరి ఇప్పుడు 200 మిలియన్లు లేదా 250 మిలియన్లు నాకైతే తెలియదు, కానీ నేను ఎప్పుడు 200 మిలియన్లప్పుడు అప్పుడు నేను ఆ వ్యూస్ అనేది చూశానండి సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఎన్ని వందల మిలియన్లు సంపాదించిందో నాకు తెలియదు, కానీ అన్ని రికార్డులను కూడా పాతరేసి కొత్త రికార్డులను సృష్టించిందండి ఆ సాంగ్ అనేది. నాకు అప్పుడే అనిపించింది, జానీ మాస్టర్కి ఎక్కడైతే అవమానపడ్డాడో, ఎక్కడైతే చీదరింపులు వచ్చినాయో, ఎక్కడైతే చీకొట్టారో, ఎక్కడైతే అతను ఇక పని అయిపోయిందని అనుకున్నారో అక్కడే మళ్ళీ నిలబడి అతనేంటో ప్రూవ్ చేసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చికిరి 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 అనే సాంగుకి కంపోజింగ్ చేసిందండి. ఆ ఒక్క సాంగ్ చాలండి జానీ మాస్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందనమాట. అసలు ఈ సాంగ్కి డాన్స్ మాస్టర్ ఎవరా అని చెప్పేసి తీరా అప్పుడు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైందనమాట. జానీ మాస్టర్ ఏంద్రా బాబు ఈ డాన్స్, అసలు ఆ సాంగ్ ఏంటి, ఆ పాట ఏంటి, ఆ డాన్స్ ఏంటి. నిజంగా ఈ ఒక్క సాంగుతోని జానీ మాస్టర్కి, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి, ఇద్దరికి కూడా, ఇక రామ్ చరణ్ గారికి అయితే ఫ్లాపుల మీద ఫ్లాపులు అనుకున్నంత రీతిగా అతని సినిమాలు ఏవి కూడా ఆడకపోవటం వల్ల ఇక రామ్ చరణ్ గారు ఏంటి ఇలా అయిపోతున్నారు ఏంటి, ఏ సినిమా పట్టుకున్నా కానీ రామ్ చరణ్ గారికి దగ్గర సినిమా అనేది పడట్లేదు ఏంటని చెప్పి చాలామంది అనుకున్నారు అనమాట. కానీ ఈ సాంగ్తోని రామ్ చరణ్ గారిని కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అప్పటి నుంచే ఈ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోయాయండి. అంటే ఇక నేనేం చెప్తున్నానంటే, ఒకవైపు జానీ మాస్టరు, మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వీళ్ళిద్దరూ కూడా ఈ సాంగ్తోని వాళ్ళ పేరు అనేది మళ్ళీ మారుమోగిందన్నమాట. సరే, ఏదో ఒక సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ ఏదో క్లిక్ అయినంత మాత్రాన ప్రతి సాంగ్ క్లిక్ అయిద్దా అని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడారనమాట. కానీ తర్వాత వచ్చిన రెండో సాంగ్ రై రై రారా రై రై రారా అనే సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఫీజులు కూడా ఎగిరిపోయినాయి అనమాట. రామ్ చరణ్ గారు అతను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిరుత సినిమాలో అతను ఆ సినిమాలో ఎంత స్పీడ్గా వేసిండో మళ్ళీ అదే ఉత్సాహంతో ఈ సినిమాలో అంతకన్నా మించి, కానీ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి ఏమాత్రం కూడా అతని ఎనర్జీ అనేది తగ్గలేదండి. ఈ సాంగ్తోనే మరొకసారి నిరూపించుకున్నాను అనమాట రామ్ చరణ్ గారు డాన్స్లో. ఇక సోషల్ మీడియాలో అయితే మాత్రం ఇక ఆ సాంగ్కి రీల్స్ కావచ్చు, షార్ట్ వీడియోలు కావచ్చు, ఎన్నైతే ఉన్నాయో ఇక ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా రై రై రారా రై రై రారా అనే సాంగ్ అనేది సోషల్ మీడియాలో ఆ సాంగ్ అనేది ఇంకా రికార్డు సృష్టిస్తూనే ఉందన్నమాట. అయితే ఈ సినిమా మాత్రం ఇద్దరికి కూడా ఒక లైఫ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చండి. ఒకవైపు రామ్ చరణ్ గారి పెద్ద సినిమాకి భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ రెండు సాంగులతోనే. ఒకవైపు ఈ రెండు సాంగులతోనే
జానీ మాస్టర్ కూడా మరొకసారి ఆయన ఇండస్ట్రీలో నిలబడటానికి అవకాశం ఇచ్చిందనమాట. మరొక విశేషం ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో ఐటెం సాంగ్ ఇంతవరకు రిలీజ్ కాలేదన్నమాట. కానీ ఈ సాంగ్ కూడా, ఈ ఐటెం సాంగ్ కూడా జానీ మాస్టరే డాన్స్ కంపోజింగ్ చేస్తున్నాడండి. ఇక ఎప్పుడైతే జానీ మాస్టర్ ఈ సాంగ్ కూడా అంటే ఇంతకుముందు 2 సాంగులు, ఈ పెద్ద మూవీలో 2 సాంగులు ఇచ్చిండు జానీ మాస్టర్. ఆ 2 సాంగులు కూడా సోషల్ మీడియాలో ఎంత క్లిక్ అయినాయో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అందుకనే ఈ సినిమాకు సంబంధించి ఐటెం సాంగ్ను కూడా అతనికే ఇచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం అనేది మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఈ వీడియో చేసే సమయానికి దాదాపు ఇప్పుడు ఈరోజు డేటు 7వ తారీఖు అనమాట. 7వ తారీఖున ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేసే సమయానికి ఈ మూవీ అనేది ఏప్రిల్ 30వ తారీఖునే రిలీజ్ అయ్యింది అన్నట్టుగా ఒక ఇంట్ అనేది ఇచ్చిండు ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారు. పెద్ద సినిమా డేట్ లేట్ అవ్వట్లేదు అని చెప్పి సినిమా ప్రమోషన్కి వెళ్ళి అతను చెప్పిండనమాట. నాకు తెలిసినంతవరకు తిప్పి కొడితే ఒక 24-25 రోజులు ఉంది. మరి 24-25 రోజులల్లా ఒక సాంగ్ అనేది షూటింగ్ చేయాలని చెప్పేసి రామ్ చరణ్ గారు అదే సందర్భం బట్టి చెప్పారు. ఆ సాంగ్ చేయాలి, కొద్దో గొప్ప కొన్ని ప్యాచ్ వర్క్లు అనేది ఉంటాయన్నమాట. షూటింగ్ కూడా పూర్తి చేయాలి. దాదాపు ఒక 2-3 సాంగులు అనేది విడుదల చేయాలి, ఒక గ్లిమ్స్ విడుదల చేయాలి, ఒక ట్రైలర్ విడుదల చేయాలి. ఈ సినిమాకు సంబంధించి దాదాపు ఒక 4-5 రాష్ట్రాలలో ఈవెంట్లు అనేది నిర్వహించాలన్నమాట. మరి అన్నీ కూడా ఎప్పుడు నిర్వహిస్తారో ఏమో నాకైతే తెలవట్లేదు. కానీ కొంతవరకు అయితే రామ్ చరణ్ గారు ప్రకటించారు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని చెప్పేసి ఏదో అలా చెప్పిండా, లేకపోతే మళ్ళీ ఒక డేట్ అనేది మళ్ళీ ఏమైనా ఇట్లా ప్రకటిస్తారా ఏందనేది అర్థం కావట్లేదు అనమాట. ఈ 25-24 రోజులల్లో ఇవన్నీ ఎప్పుడు చేస్తారో ఏవో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అభిమానులు కూడా కోరుకునేది ఏంటంటే ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా రావాలని చెప్పి 100% కోరుకుంటున్నారు. కానీ అనుకోకుండా ఒకవేళ ఈ సినిమా ఏమైనా వాయిదా పడ్డా కానీ ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాస్తంత లేటుగానే ఒకవేళ ఈ సినిమా వచ్చిందనుకోండి, ఇంకా కొద్దిగా క్లారిటీగా ఈ సినిమాని రూపుదిద్దే అవకాశాలు ఉంటుందన్నమాట. ఏదో తొందరపడి గబగబా తీసేసేసి ఈ నెల 30వ తారీఖునే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి నేను అంటలేదు. దంగల్ సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టదామన్న ఉద్దేశంతోనే ఈ టీం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. సో ఏది ఏమైనా కానీ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ద మూవీ పాత రికార్డులు కూడా పాతరేసి కొత్త రికార్డులు సృష్టించాలన్నదే అభిమానుల కోరికండి. సో ఒకే దెబ్బకు 2 పిట్టలాగా ఒకవైపు రామ్ చరణ్, మరోవైపు జానీ మాస్టర్, వీళ్ళిద్దరికీ మంచి విజయాన్ని చేకూర్చాలంటే ఈ సినిమా అనేది ఉన్న పాత రికార్డులు మొత్తం కూడా బ్రేక్ చేస్తుందనే నా ఉద్దేశం అనమాట. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ ద్వారా చెప్పండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ₹1 కూడా మీరు పోయేదేం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.